ఓకే సార్. మాధవ్ సార్ గారి అన్అకౌంటెడ్ మనీ 2 రోజుల కోసం ఇక్కడ రాయాల్సి వచ్చింది. బాగుంది. నల్ల డబ్బులు దాచుకోవడానికి బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్ వాడుకుంటున్నారా? ఆహా, ఇద్దరు ఇక్కడే కూర్చొని డబ్బులు కొట్టాడు స్కెచ్ చేస్తారేటి? ఏం నాజర్, నీ అకౌంట్ లోంచి మళ్ళీ డబ్బులు పోయాయా? లేదు, దొరికింది. పోయిందంతా దొరికింది. నాది నాకు ఇచ్చేయండి. ఇప్పటి వరకు పోయిన డబ్బు నాకు అంతే చాలు. నీ అకౌంట్ నుంచి ఎన్నిసార్లు డబ్బు పోయిందంటున్నావు? ఆ సంగతి అతన్నే అడగండి. ఇది రెండోసారి పోవడం. ఇంకెవరికైనా ఒకటికి మించి ఎక్కువ సార్లు డబ్బు పోయిందా? ఇంతవరకు ఎవరు రిపోర్ట్ చేయలేదు. సరే, నువ్వంటే ఎందుకు ఆ దొంగకు అంత కోపం? ఆ సంగతి దొంగనే అడగాలి భాయ్. రా మాట్లాడుకుందాం. అలాగే పదండి. నా సార్, నీ డబ్బులు దొంగలించబడ్డాయని నీకు ఎప్పుడు తెలిసింది? అది ఏటీఎం కార్డు లోపల పెట్టి డబ్బులు డ్రా చేద్దాం ఉన్నప్పుడే తెలిసింది. మాట్లాడదాం లోపల పిలిచి తలిపేస్తారేటండి. నీకు నీ డబ్బులు అక్కర్లేదా? ఎందుకు ఎక్కలేదండి. నీది మొత్తం ఎంత డబ్బు పోయింది? ఈ రోజు వరకు లెక్కెడితే 50,000 దాకా పోయిందండి. నన్ను కొడతావురా నీ పని? ఇప్పుడు చెప్పు నాసరం, నిజంగా నీది ఎంత డబ్బు పోయింది? చెప్తారు కానీ ముందు జంక్షన్ నుంచి కాల్ తీరా. చెప్పు, ఎంత పోయింది? ఎంత పోవాలి? పోయింది చెప్తే చాలు. 25,000 రూపాయలు. అంతేనా? అంతేనే. మరి మిగతాది? ఇది నా జేబులోనే ఉన్నాయి. ఇప్పుడు నీ సమస్య తీరిపోయింది కదా? బయలుదేరు. నో, ఇతను ఇలా వదిలేయకూడదు. పోలీసులు పట్టించాలి. మధ్యలో హలో హలో, పోలీస్ కంట్రోల్ రూమ్. హే, గివ్ ఇట్ బ్యాక్. ఏం నువ్వు తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నావు? ఇతన్ని పోలీసులకు పట్టిస్తే రేపు న్యూస్ లో వస్తుంది. ఈ విధంగా చేసే అవకాశం ఉందని మిగతా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు కదా. అర్థం చేసుకోవేంటి? సారీ. ఇట్స్ ఓకే. ఒరే సొక్క మీద సొక్క వేసుకున్నాడా? ఈ వాల్తేరుడితో ఎట్టుకున్నావు. నీ సంగతి ఏంటో తేలిస్తాను తారా.